అమ్మ సౌందర్య, ఎంత ఘోరం జరిగిందమ్మా. అందరూ కలిసి నీ జీవితాన్ని నాశనం చేశారు. డాక్టర్ గారు, తనకెలా ఉంది? పేషెంట్ పాయిజన్ తాగడం వల్ల కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. ఏ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేం. చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఆమెకు చావైనా బతుకైనా ఏదైనా 50-50 ఛాన్సెసే ఉన్నాయి. డాక్టర్ గారు, సౌందర్య బతకాలండి. తన్ని ఎలాగైనా బతికించండి. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి డాక్టర్ గారు. రేకోటి ఊరుకోరా. సార్, మా ప్రయత్నం మేం చేస్తున్నాం. ఇంకా ఎందుకు నటిస్తావు? నా కూతుర్ని ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు డాక్టర్ కాళ్ళు వేళ్లు పట్టుకుని నాటకాలు ఆడతావా? ఇక్కడికి వచ్చారా? మీరంతా నా కూతురికి అన్యాయం చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? సంగీత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. అసలు మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి. మీరు ఇంకా ఇక్కడే ఉంటే నా కూతురి కన్నా నేనే ముందు చచ్చిపోతాను. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. క్షమించండి సార్, సంగీత అన్న మాటలకి మీరేం అనుకోవద్దు. హర్ష గారు, మీరు మాకు ప్రత్యేకంగా చెప్పాలా? తల్లిగా ఆమె పడుతున్న బాధ ఏమిటో మాకు తెలియదా? ఆమె కోపాన్ని మనం పట్టించుకోనక్కర్లేదండి. ఒక్క నిమిషంలో పరిస్థితులు తారుమారవుతుంటాయి అంటారు. ఎంత నిజమది? ఓ సునామీ వచ్చినట్టుగా ఆ సౌందర్య వచ్చింది. వచ్చి మన ఆనందాన్ని, సంతోషాన్ని తుడిచేసిపోయింది. ఆ అదృష్టం మనకు లేదనుకుంటా పిన్ని. అందుకే అనుకోకుండా సౌందర్యం మన ఇంటికొచ్చి ఈ శుభకార్యాన్ని ఇలా గందరగోళం చేసింది. అనుకోకుండా కాదమ్మా, ఇది పక్కాగా అనుకునే జరిగింది. నిశ్చితార్థం విషయం ఆ సౌందర్యకి ఎవరో చెప్పే ఉంటారు. నా అనుమానం కూడా అదేనమ్మా. లేకపోతే అంతకు ముందు లేదు, వెనక లేదు. సరిగ్గా నిశ్చయితాంబులాలు మార్చుకునే టైంకి ఆ సౌందర్య రావటమేంటి? పరిస్థితులు ఇలా అల్లకల్లోలం చేయటమేంటి? సరే, అనుకునే వచ్చిందో అనుకోకుండానే వచ్చిందో, వస్తూ వస్తూ ఆ విషయం తీసుకుని రావడం ఏమిటి? చేతులారా ప్రాణాలు తీసుకోవాలనుకోవడం ఏంటి పిన్ని? ఏమిటో నువ్వు అమాయకంగా అంటున్నావు కానీ నాకెందుకో ఆ అమ్మాయి విషం తాగి రావటం నిజమేనా అనిపిస్తోంది. తప్పు పిన్ని. చావు విషయంలో మనిషిని అనుమానించడం చాలా దారుణం. అదొచ్చి నీ కూతురు జీవితాన్ని ఎంత అన్యాయం చేసింది. ఇది దారుణం కాదా? ఏంట్రాదమ్మా నువ్వు మాట్లాడటం? అది అర్చనకు చేసిన అన్యాయం నీకు కనిపించట్లేదా? అది చావటానికంటూ ఇక్కడికే రావాలా? అంటే ఆ కృష్ణ తనకు దక్కడని అర్థమైపోయింది. తనకి దక్కనివాడు ఇంకెవరికీ దక్కకూడదన్న దుర్మార్గపు ఆలోచనతో ఇంతలా చేసింది. ఇంత జరిగిన తర్వాత కృష్ణ అర్చనల పెళ్లికి మీ ఆయన ఒప్పుకుంటాడా? చస్తే ఒప్పుకోడు. అంటే పాపం దీని భవిష్యత్ ఏమైపోతుందో. పోన్లే అమ్మమ్మ, నాకింతే రాసిపెట్టుందనుకుంటాను. అదేంటమ్మా, ఆ భగవంతుడు చేసిన దానికైతే అలాగే అనుకోవచ్చు. కానీ ఇది ఓర్వలేని మనుషులు చేసింది. దీన్ని కూడా మనం మన తలరాతనుకుంటే ఎలా? ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంతకన్నా మనమేమనుకుంటాం పిన్ని? ఏమిటో ఆ కృష్ణ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించటానికి ఎంత కష్టపడ్డాడో పాపం. సౌందర్యని కాదన్న తర్వాత కూడా ఆ హర్షబాబు కృష్ణకింతలా సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు అంటే కృష్ణ ఎంత ప్రయత్నం చేయకపోతే వీళ్ల ప్రేమ నిశ్చితార్థం వరకు వస్తుంది రాదా? ఆ ఆశల్ని, ప్రయత్నాల్ని, దాని అసూయతో ఒక్కసారిగా ఎలా ముక్కలు చేసిందో చూసావా? ఇక ముందు ఆ దేవుడు దయ తలుస్తేనే వీళ్ల పెళ్లి
ఇంతకు మించి అర్చన భవిష్యత్తు గురించి ఎవ్వరూ ఏమీ ఊహించలేము. జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకమ్మా. ఏమిటో ఈ మనుషులు మనస్తత్వాలు. వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు. ఎలాంటి రోజులొచ్చాయిరా భగవంతుడా. కోటి, ఎంత పని చేశాం. మనమే చేశాంరా. ముఖ్యంగా నువ్వు తప్పు చేశావు. జరిగిన దాంట్లో నా తప్పుందంటావా? నీ తప్పులు చెప్పడానికి ఈ మాట లేదు. నీకు ఆ రోజే చెప్పాను, సౌందర్య కృష్ణని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తోందని. నా మాట కొట్టి పారేశాం. అది జలసీ అన్నాం. కానీ ఇప్పుడు నీకు అర్థమైందా? అది జలసీ కాదు, తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తోందని. ఈ గొడవలన్నీ వస్తాయనేరా కృష్ణ అర్చనల పెళ్లి గురించి నిన్ను ఆలోచించొద్దు అన్నది. కానీ నా మాట విన్నావా? వినలేదే. సౌందర్యని మనం అర్థం చేసుకోలేదన్నావు. అది ఆత్మవంచనరా, అది ఆత్మవంచన. సౌందర్యని మనం అర్థం చేసుకున్నాం, తన మనసు ఏమిటో తెలుసుకున్నాం. కానీ తెలియనట్టు మనందరం కలిసి నటించాంరా. మనందరం కలిసి ఆ చిన్నపిల్ల మనసుని గాయపరిచాంరా. సౌందర్యం నేను ప్రేమించలేదు అని కృష్ణ అంటుంటే దానికి నన్నేం చేయమంటారా? ఈ మాట సౌందర్యతో నువ్వు చెప్పాలి. తన్ను ఒప్పించేటట్టు నువ్వు చేయాలి. దానికి కావాల్సిన మానసిక ధైర్యం నువ్వు ఇవ్వాలి. కానీ నువ్వే చేసావు. అబద్ధాలాడు, మోసం చేశావు. ఇప్పుడు చూడు, అరే చూడరా, మనందరం కలిసి ఏడ్చే పరిస్థితిని తీసుకొచ్చాం. నిజమేరా, తప్పు నాదే కావచ్చు. కానీ ప్రాణాలు తీసుకునేంత తొందరపాటుతనం తనకెందుకురా? ఒరే, తన ఆవేశం సంగతి మనకు తెలుసు, తన తొందరపాటు సంగతి మనకు తెలుసు. అందుకే కదా ఇన్ని అబద్ధాలు ఆడి తను మలేషియా పంపించావు. మాట్లాడితే చాలు, మాటిచ్చాను అని కృష్ణ అర్చన గురించి ఆలోచించావు, కానీ సౌందర్య గురించి ఆలోచించావా? లేదురా. మనందరం కలిసి ఆ చిన్నపిల్ల మనసు గాయపరిచావురా. ఆ చిన్నపిల్లకి అన్యాయం చేశావురా. సారీ, నేనేదో దెప్పిపడడం కాదురా. ఇందులో నా తప్పు కూడా ఉంది. వాళ్ళ పెళ్లి ప్రసక్తి వచ్చినప్పుడు నేను ఆ రోజే కాదని ఉండుంటే ఇవాళ ఇన్ని అనర్థాలకి దారితీస్తుండేది కాదు. నీ మీద ప్రేమతో, నీ మీద గౌరవంతో, నీ మీద అభిమానంతో సరేనా నన్ను ఇవాళ చూడరా. ఇవాళ చూడు, మనం చేసిన తప్పులకి చిన్నపిల్ల శిక్ష అనుభవిస్తోందిరా. ఎందుకురా తనకి శిక్ష? భగవంతుడా, నా చిట్టి తల్లికి ఏ శిక్ష విధించొద్దు. శిక్ష ఏమైనా ఉంటే నాకు విధించు తండ్రి, నాకు విధించు. చూడరా, చావు బతుకుల మధ్య సౌందర్యకే కాదురా. నేను చెప్తున్నా కదా, చిట్టి తల్లికి
మా అమ్మాయి పరిస్థితి ఇప్పుడు పర్వాలేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే తను మాట్లాడడానికి, ఆమె బాడీలో కదలిక రావడానికి కొంచెం టైం పడుతుంది. డాక్టర్, నా కూతుర్ని ఒకసారి చూసుకోవచ్చా? పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూడండి. ఆగండి, ఎక్కడికి మీరంతా? ఏంటి, నా కూతుర్ని చూడ్డానికా? అవును సంగీత, సౌందర్యం చూడాలి. ప్లీజ్ తప్పుకో. అక్కర్లేదు, అది మీ గాలి తగిలితేనే చచ్చిపోతుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, దానికి ఏదైనా జరిగితే నేను మనిషినే కాను. నేను ఎవరిని లెక్క చేయను. వెళ్ళండి. సార్, ఇప్పుడున్న ఈ టెన్షన్లో, ఈ పరిస్థితుల్లో ఈ మాట మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ మాట్లాడక తప్పదు సార్. ఒక డ్రైవర్ కూతుర్ని మీ కోడలుగా అంగీకరిస్తానన్నప్పుడే మీ పెద్ద మనసు ఏమిటో నాకు అర్థమైంది సార్. కానీ ఒక మనిషిని చంపి ఇంకో ప్రేమను బతికించద్దు సార్. దయచేసి ఈ పెళ్లి విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. హర్ష గారు, ఇక మేము బయలుదేరడం మంచిదేమో. దానికి తోడు నేను లండన్ కూడా వెళ్ళాలి. అందుకని సెలవు. కృష్ణ, నువ్వు కూడా హైదరాబాద్ బయలుదేరు. నాన్నగారు, అది నేను... ఇంకా నువ్వేం చెప్పొద్దు. ఇంకా నీకు ఆశ ఉందా? ఇప్పుడు ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడం బాగుండదు నాన్నగారు. ఇంతకీ ఏమంటావు నువ్వు? సగంలో వర్క్స్ అని ఉండిపోయినాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని... అలాగే నేను కూడా అనుకుంటున్నాను. అది కాకుండా అర్చన వెనక తిరగడానికైతే మాత్రం ఇక్కడ ఉంటే సహించేది లేదు. ఏం మాట్లాడు? నువ్వు అర్చన వెనక తిరుగుతున్నట్టు నాకు తెలిసిందో వెంటనే నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావు, తెలిసిందా? వాడికి అన్నిసార్లు చెప్తారేమిటండి? వాడి బాధ్యతలు ఏమిటో వాడికి తెలుసు కదా. సరే, ఇంతకీ మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వస్తున్నావా, లేకపోతే మమ్మల్ని వెళ్ళమంటావా? పదండి. పద. Mom, thank you so much. సౌందర్య తొందరపడింది కదండి. నాకలా అనిపించడం లేదు. నువ్వే తొందరపడ్డావనిపిస్తోంది. అర్థం కాలేదా? అర్థం కానట్టు నటిస్తున్నావా? అంటే మీ తప్పు ఇతరుల మీదకి నెడుతున్నారన్నమాట. సంగీత, నాకేమీ తెలియదనుకోకు. సౌందర్య ఈ రోజు ఇలా బెడ్ మీద ఉండడానికి కారణం నువ్వు. నేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అంత కరెక్ట్గా నిశ్చితార్థం రోజునే సౌందర్య రావడం, అది అనుకోకుండా వచ్చిందని నువ్వు దబాయిస్తావా? నా మీద నమ్మకం లేనప్పుడు
నేను కాదని వాదించినా మీరు నమ్మరుగా. తెలివితేటలు చూపించక సంగీత, నీకు భర్త మీద గౌరవం లేదు. నేనేమైపోయినా పర్వాలేదనుకునే మనిషివి నువ్వు. అదేంటి అలా అంటారు? మీరేమైపోయినా పర్వాలేదని నేను ఎప్పుడైనా అన్నానా? నాకు నువ్వు మాటిచ్చావు, గుర్తుందా? అర్చన కృష్ణల పెళ్లి సంగతి సౌందర్యకి చెప్పనా నువ్వు నాకు మాటిచ్చావు, గుర్తుందా లేదా? కానీ ఆ మాటను పక్కన పెట్టి సౌందర్యకు విషయం చెప్పావు, ఇక్కడికి రప్పించావు. వచ్చి ఏమైంది? ఎవరు సంతోషపడ్డారు చెప్పు? నా కూతురు సంతోషంగా లేకపోవడానికి కారణం మీరంతా కాదా? నీ కూతురు ఆవేశపర్రాలు కాబట్టి సంతోషంగా లేకుండా పోయింది. నీ కూతురు ఆవేశపర్రాలు కాబట్టి ఎవరి బతుకులోనూ ప్రశాంతత లేకుండా చేసింది. నీ కూతురు ఆవేశపర్రాలు కాబట్టి అర్చన జీవితంలో అనవసరంగా చిచ్చు పెట్టింది. ఏమండి, మీకసలు అయ్యో అనే జాలి కొంచెమైనా ఉందా అండి? స్పృహలో లేని కూతురు తప్పును ఎంచుతున్నారు. ఎవరికో అన్యాయం జరిగిందని తెగ బాధపడిపోతున్నారే. మీకిది న్యాయంగా అనిపిస్తోందా? చేతులారా చేసుకున్న దానికి సానుభూతి ఉండదు సంగీత. మీ తల్లి కూతుళ్ళిద్దరూ తెలివి తక్కువతనంగానూ ఆవేశంగానూ ప్రవర్తిస్తారు. మా అందరికీ సమస్యలు సృష్టిస్తారు. ఇప్పుడు జరిగిన విషయాన్నే తీసుకో. నువ్వే చెప్పకపోతే సౌందర్య వచ్చేదా? తానే రాకపోతే ఈ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునేదా? పోనీ మీరు చేసిన పని అక్కడితో ఆగిందా? లేదే, ఓ నిశ్చితార్థాన్ని ఆపేసింది. ఇన్ని ఊహించే సౌందర్యకి అబద్ధం చెప్పి దాన్ని సంతోషపెట్టేవాణ్ణి. నువ్వు ఒక్క నిజం చెప్పి ఇదిగో ఇలా స్పృహ లేకుండా ఓ కట్టెలా సౌందర్య నుంచా. ఏమండి, నాకు అనుమానం, ఈ సౌందర్య మీ కూతురేనా? మీ కోపం ఉంటే ఒకేసారి చంపేయండి, అంతేకాని ప్రతి క్షణం దాన్ని చంపకండి. సంగీత! అరే బాబ్జీ, ఏ మనిషి అయినా తను సంతోషంగా ఉండడం నేర్చుకుంటేనే ఇతరుల్ని సంతోషపెట్టగలడ్రా. సౌందర్యకు తను సంతోషంగా ఉండడం రాదు, ఇతరుల్ని సంతోషపెట్టడం అంతకన్నా రాదు. ఎందుకొచ్చిన జన్మరాది. పోన్లేరా, ఆ మనిషి మాత్రం ఏం సుఖపడింది? హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడిందిగా. ఎవడు పోరాడమన్నాడ్రా? అది తన చేతులారా తను చేసుకుందేగా. సరే, తన చావేదో తను చావకుండా ఇన్నాళ్ళు మా కలలని ఒక్కసారిగా కరిగించేసింది, మా ఆశని నిలువున ముంచేసిందిరా. ఛా, తనకు దక్కంది వేరొకరు దక్కుతుందన్న శాడిస్ట్ మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచరు. ఇన్నాళ్ళు మా ఆశ తీరుతుందనుకోవడానికి ఏదో ఒక కారణం వెతుక్కొని సంతోషించేవాళ్ళవరా. కానీ ఇప్పుడు కనుచూపు మేరలో అలా ఆశించడానికి అవకాశమే లేకుండా పోయిందిరా. కృష్ణ, సౌందర్య తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. ఎందుకోసం? కేవలం నీకోసం. మరి నిన్ను అంతగా ప్రేమించిన అమ్మాయి మీద కొంచెం కూడా సానుభూతి లేదా? ఏంటి నా గురించి అంటున్నావు? సౌందర్య ఏమన్నా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిందనుకుంటున్నావా? ప్రేమించకపోతే అంత సాహసం ఎందుకు చేస్తుందిరా? హలో, అది నా మీద ప్రేమ అనుకుంటున్నావా? కానే కాదు. అర్చన మీద ఉన్న ఒక యుగోతం. అర్చన కావాలనుకున్నది ఏదైనా తనకే కావాలనుకుంటుంది కాబట్టి నన్ను కావాలనుకుంది. ఏమోరా, నాకైతే అలా అనిపించలేదు. ఒకసారి అయితే మీ నాన్నగారిలా నేను అందాం అనుకున్నాను, సౌందర్యను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఆలోచించకూడదురా అని. కానీ అర్చన గురించి కూడా తెలిసిన మనిషిని కాబట్టి ఆ మాట అనలేకపోయాను. అంటే సౌందర్యని పెళ్లి చేసుకొని నన్ను దురదృష్టవంతుడు అవ్వమంటావా? అదేంట్రా అలా అంటావు?
నేనే కాదురా, సౌందర్యని ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ చేసుకున్నవాడు దురదృష్టవంతుడే. ఎందుకంటే ఆ చేసుకున్నవాడు సౌందర్యకి బానిసలా బతకాలి. అలా బతకడానికి ఇష్టపడ్డవాడే సౌందర్యని పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి మా నాన్నగారు చెప్పారనో నువ్వు చెప్పావనో నేను ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకింకా నా అర్చన మీద ప్రేమ చావలేదు. సరేరా, జరిగిపోయిన దాని గురించి బాధపడే కన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది. కష్టపడి ఒక కొలిక్కి తీసుకొచ్చిన శుభకార్యాన్ని ఒక్క నిమిషంలో ఎంతగా స్పాయిల్ చేయొచ్చో అర్థమైందిరా. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా అర్చన కోసం పోరాడాలన్నదే నా ఆలోచన.